క్రికెట్ చరిత్రలో ఎందరో లెజెండ్స్ ఉన్నారు. కానీ ఈ కథ ఒక లెజెండ్ గురించి కాదు, ఒక అసాధ్యం గురించి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక ప్లేయర్ 18 ఏళ్ల వయసులో క్రికెట్ మానేసి ఓవర్ వెయిట్ అయిపోయి డబ్బు లేక ఫిట్నెస్ లేక ఇంట్లో కూర్చుండిపోవడం. 1 సంవత్సరం కాదు, 2 కాదు, 5 సంవత్సరాలు. ప్రపంచం అతన్ని చూసి నవ్వింది. వీడు క్రీజ్లో కదలలేడు అని ఎగతాళి చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరైతే వీడి పని అయిపోయిందన్నారో వాళ్ళే 2024 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ 27 పరుగులు చూసి నోరెల్లబెట్టారు. మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో సిరీస్లో బౌలర్స్ని ఉతికారేసి 23 బంతుల్లో 65 పరుగులు చూసి సలాం కొట్టారు. ఇది శివం దూబే కథ. కింద పడడం కాదు, పాతాళానికి పడిపోయిన రాకెట్ల పైకి ఎలా లేవాలో నేర్పించే కథ. ముంబైలో క్రికెట్ అంటే శివాజీ పార్క్, ఆజాద్ మైదాన్. కానీ శివం ప్రయాణం అక్కడ మొదలవలేదు. అతని ప్రయాణం మొదలైంది వాళ్ళ నాన్న రాజేష్ దూబే పట్టుదలతో. రాజేష్ గారు ఒక సామాన్య మధ్యతరగతి మనిషి, కానీ తన కొడుకు మీద నమ్మకం అనంతం. ముంబైలో స్థలాలు దొరకడమే కష్టం. అలాంటిది ఉన్న కొద్దిపాటి స్థలంలోని ఇంటి వెనకాతలో ఒక వికెట్ తయారు చేశారు. అంతా బాగుందనుకున్న టైంలో విధి ఒక పెద్ద దెబ్బ కొట్టింది. తన ఏజ్ 19 ఏళ్ళున్నప్పుడు వాళ్ళ ఇంట్లో తీవ్రమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. శివంకి సరైన డైట్ లేదు, ట్రైనింగ్ లేదు. రిజల్ట్, విపరీతంగా బరువు పెరిగాడు. నడవడమే కష్టమైపోయింది. వాళ్ళ నాన్న శివం గ్రౌండ్కి వెళ్దామా అన్నప్పుడు నా వల్ల కావట్లేదు నాన్న, అందరూ నవ్వుతున్నారనేవాడు. 2007 నుండి 2012 వరకు ఆ బ్యాట్ మూలన పడింది. క్రికెటర్ అవ్వాల్సిన వయసులో శివం ఒక సాధారణ కుర్రాడిగా మిగిలిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే అతనిలో ఉన్న క్రికెట్ చనిపోయింది. కానీ ఒకరోజు వాళ్ళ నాన్న ఆ మౌనాన్ని బద్దలగొట్టారు. ఒరే శివం, 5 ఏళ్ళు పోతే ఏంటి, నీ చేతిలో పవర్ పోలేదు కదా. మనిషికి కావాల్సింది టైం కాదు, తెగువ, లెగు అన్నాడు. ఆ ఒక్క మాట నిప్పు రాజేసింది. 110 కేజీలు బరువున్న మనిషి 30 కేజీలు తగ్గి మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు బాస్, ఇది అసాధ్యం. రీఎంట్రీ ఎదిరిపోయింది. కానీ ప్రపంచానికి ఇతను ఎవరో తెలియాలి కదా. దానికి ఒక వేదిక కావాలి. రంజీ ట్రోఫీ. బౌలర్ స్వప్నిల్ సింగ్, స్ట్రైక్లో శివం దూబే. బాల్ 1 లాంగ్ ఆన్లో భారీ 6, బాల్ 2 డీప్ మిడ్ వికెట్లోకి మరొక 6. అలా 5 బంతుల్లో 5 సిక్సర్లు. రవిశాస్త్రి రికార్డ్ సమన్ చేయడానికి ఒక్క బాల్ మిగిలింది. కానీ ఆ బౌలర్ భయపడి కొంచెం వైడ్గా బాల్ వేశాడు. రికార్డ్ మిస్ అయింది. కానీ శివం దశ తిరిగింది. ఆ తర్వాత రోజు వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతన్ని 5 కోట్లకు కొన్నప్పుడు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ అక్కడే మొదలైంది శివం దూబేకి అసలైన నరకం. ఐపీఎల్ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. అక్కడ మీరు హిట్ అయితే హీరో, ఫట్ అయితే జీరో. ఆర్సీబీలో శివం దూబే పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. వాళ్ళతన్ని ఫినిషర్గా ఆడించాలా లేక యాంకర్గా ఆడించాలా ఎవ్వరికీ క్లారిటీ లేదు. దానికి తోడు సోషల్ మీడియాలో ట్రోలింగ్. వీడికి ఫుట్ వర్క్ లేదు, వీడు క్రీజ్లో సిమెంట్ విగ్రహంలో నించుంటాడు, 5 కోట్లు వేస్ట్ అనేవారు. ప్రతి మ్యాచ్లోని షార్ట్ బాల్ వేయడం, దూబే అవుట్ అవడం, ఇదొక రొటీన్ అయిపోయింది. అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింది. నేను పనికి రానేమో అనే సందేహం మొదలైంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీంకి వెళ్ళాడు. అక్కడ కూడా అదే కథ. కానీ 2021లో ఒక మ్యాచ్ జరిగింది, రాజస్థాన్ వర్సెస్ చెన్నై. ఆ మ్యాచ్లో ధోని టీం మీద శివం దూబే 42 బంతుల్లో 64 రన్స్ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ని మనం మర్చిపోయాం, కానీ తలైవా మర్చిపోలేదు. 2022 వేలం చెన్నై సూపర్ కింగ్స్ శివం దూబేని 4 కోట్లకు తీసుకుంది. అందరూ నవ్వారు. ధోనికి ఏమైంది, రిటైర్డ్ ప్లేయర్స్ని ఫామ్లో లేని వాళ్ళని తీసుకుంటాడేంటి అని విమర్శించారు. కానీ ధోని ఏం చేశాడో ధోనికి తెలుసు. అందరూ శివం దూబేకి ఏదేదో చెప్పేవాళ్ళు, కానీ ధోని శివం దూబేకున్న పవర్ ఏంటో గుర్తు చేశాడు. శివం, నువ్వెందుకు కదులుతున్నావు? నీ హైట్ 6'4", నువ్వు కదలాల్సిన పని లేదు. నించున్న చోటు నుండే కొట్టు. నువ్వు కొట్టే కొట్టుడికి బౌలర్ భయపడాలి, నువ్వు కాదు. అంతే, గేర్ మారింది. ఐపీఎల్ 2023లో శివం దూబే ఒక స్పిన్ హిట్టింగ్ మాన్స్టర్గా మారాడు. స్పిన్నర్ వచ్చాడా, బాల్ స్టాండ్లోకి పడిందా. ఎవరైతే వీడు వేస్ట్ అన్నారో వాళ్ళే వీడు బెస్ట్ అనడం మొదలుపెట్టారు. ఐపీఎల్లో గెలవడం వేరు, దేశం కోసం గెలవడం వేరు. 2024 T20 వరల్డ్ కప్ అమెరికాలో జరిగిన మ్యాచ్ల్లో శివం దూబే దారుణంగా విఫలమయ్యాడు. మళ్ళీ పాత విమర్శలు. రింకు సింగ్ని తీసుకోండి, దూబేని వదిలేయండి అని డిమాండ్స్. ఫైనల్ మ్యాచ్ బార్బడోస్, జూన్ 29, 2024. సిచ్యువేషన్ దారుణాతి దారుణంగా ఉంది. రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ అందరూ పెవిలియన్కి క్యూ కట్టారు.
కోహ్లీ క్రీజ్లో ఉన్నాడు, కానీ స్కోర్ బోర్డ్ కదలట్లేదు. అప్పుడు వచ్చాడు శివం దుబే. ఎదురుగా సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు. ఆ క్షణంలో అతను భయపడి ఉంటే, డిఫెన్స్ ఆడుంటే ఈరోజు చరిత్ర వేరేలా ఉండేది. కానీ అతను ధోని చెప్పింది గుర్తు తెచ్చుకున్నాడు. 19 బంతుల్లో 27 రన్స్, అందులో ఒక సిక్సర్ మ్యాచ్ మొమెంటంని మార్చేసింది. కోహ్లీకి ఊపిరిచ్చింది. చివరికి మన టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. అంటే శివం దుబే కొట్టిన 27 పరుగులే మన గెలుపు. కట్ చేస్తే ఇప్పుడు ఫిబ్రవరి 2026. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత శివం రిలాక్స్ అవ్వలేదు, మరింత రాటుదెల్లాడు. మొన్నటికి మొన్న జనవరి 28న వైజాగ్లో న్యూజిలాండ్తో మ్యాచ్. ఇండియా కష్టాల్లో ఉంది, గెలవడానికి భారీ స్కోర్ కావాలి. శివం దుబే క్రీజ్లోకి వచ్చాడు. ఈసారి స్పిన్నర్లే కాదు, ఫాస్ట్ బౌలర్స్ని కూడా ఓచకోత కోశాడు. 23 బంతుల్లో 65 రన్స్, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఇండియా తరపున టీ20 ఐస్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన థర్డ్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ఆ రోజు అతను 280 స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ అతను అవుట్ అయింది ఒక బౌలర్ వల్ల కాదు, దురదృష్టం వల్ల. ఆ తర్వాత అదే న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసైడర్లో చివరి బంతికి సిక్సర్ కొట్టి ఇండియాకి 271 పరుగుల భారీ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే వరల్డ్ కప్కి అతను ఒక ప్లేయర్ కాదు, టీమిండియాకి ఒక బ్రహ్మాస్త్రం. శివం దుబే జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ దగ్గర టాలెంట్ ఉన్నా కాలం నిన్ను పరీక్షిస్తుంది, సమాజం నిన్ను కిందకు లాగుతుంది, నీ శరీరం కూడా నీకు సహకరించకపోవచ్చు. కానీ నేను గెలవాలి అనే పంతం నీలో ఉంటే ఆ దేవుడు కూడా నీ దారి కడ్డు రాలేడు. ఒకప్పుడు మ్యాగీమ్యాన్ 2 అని పిలువబడే కుర్రాడు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్. దిస్ ఈజ్ శివం దుబే. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 6. మరి నెక్స్ట్ ఎవరి బయోగ్రఫీ చేయమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని హైప్ చేసి మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.